నా అన్సు ఫ్యాను నేను బాధపడుతున్నాను అనసూయ. ఇప్పుడు ఆవిడ నిండుగా వేసుకుంటే ఎవరు చూస్తామండి? మేము ఎవడ్రా నువ్వు? నిండుగా డ్రెస్ వేసుకుంటే ఎవరు చూస్తాను చెప్పండి? అనసూయ అలాగే వేసుకుంటే ఆవిడ అందం. మామిడి పండు ఎలా ఉండాలి అలాగ ఉండాలి. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. అనసూయ అలాగే వేసుకుంటే ఆవిడ అందం. మామిడి పండు ఎలా ఉండాలి అలాగ ఉండాలి. యాపిల్ లాగా ఉంటే తినరు కదా, ఏ కాయ ఆ కాయ రుచి. మొదలు పెడదామా? శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. నువ్వు మనిషివా పశువా? మనకి మన లేదవా? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి. నేను ఆ పద్ధతిలో నేను అనలేదు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మనం తప్పు చేయలేదండి, మన ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది అచ్చుబోసిన ఆంబోత సవ్యంగా సేవలు చేసేవాడు కూడా నిన్ను చూసి చెడిపోతాడు రా. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. అరే అవధానంతో పెట్టుకుంటున్నారా? తీరుస్తా, మీ తీట బాగా తీరుస్తా. అనవలసిన వాడిని అనవలసిందే. మొహమాటం ఏంటక్కడ మొహం. వాడికి కాకపోతే వాడు గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరు చెప్పాల్సిందే. మీ పద్ధతి బాగులేదండి. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఎలా కొట్టను భయ్యా? మన ఓళ్ళ పోస్టర్లకు పేడ కొడతారే ఆ టైప్ లో కొట్టు. కొట్టడానికి చేతులు రావట్లేదు భయ్యా. వాడి పాపాన వాడు పోతారు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? ఇక నుంచి వాడు బతుకు కుక్క బతుకే. అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని. ఏంట్రా కూసావు? గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. నీ అమ్మకు చెప్తావరా? నిజం చెప్పరా అన్వేష్గా? నీ అమ్మకు కూడా మీ అమ్ముందిగా బతికే, నీ పిల్లం లేదు, నీకు అక్క లేదు, నీ చెల్లి లేదు, అది వేరే విషయం. నీ అమ్మకి అమ్మ నువ్వు ఉప్పుకొని తిరుగురా అని చెప్పు. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే, నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. వాడు చెప్పడం మీరు వినడు. ఎలా ఉండాలో నాకు తెలుసు, ఏదో నాకు చెప్పక్కలా. ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. మిస్టర్, సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సుభాష్ చీరలు కొట్టుకుంటే ఏ లంజా కొడుకురా సినిమా చూస్తారు? అరే పిచ్చలంజా కొడక, ఒకసారి గబ్బర్ సింగ్ సినిమా చూడరా. గబ్బర్ సింగ్ సినిమా మొత్తం మీద శృతి హాసన్ చీర తప్ప ఇందులో కంట. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధుడు లాగా. దోలు తీరిపోయి గరికపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మీకు తెలియని విషయం ఏంటంటే 2020లో గరికపాటి గారిని తిట్టాను. ఈ పగ ఇప్పటిది కాదు, చాలా పాతది. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకుని సావచ్చు కదరా చిట్నాయుడు. ఆడవాళ్ళు టీషర్ట్లు వేసుకుంటూ జీన్ ప్యాంట్ వేసుకుంటే ఈయనకి 3 వస్తుందంట. అలా అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడరా? రాకూడదు. 65 సంవత్సరాలు ఈ ముసలాయనకి అలా 3 రాకూడదు. ఏ భాషలో చెప్పాలరా? నిన్నరా ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? గరికపాటి నరసింహారావు గారు మనవరాలు ఏంటి అమ్మా? వద్దు సేన, ఇదేదో కుట్రలా ఉంటది. అమ్మా నాకు తెలుసు, నువ్వు నన్ను తిట్టడానికి కూర్చో. మీ తాతగారు నేనేదో అన్నానని అబద్ధం ఆడకు. ఒకప్పుడు మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. మండుతున్నట్టుంది. ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. ఒకడైనా తగ్గాడా 18 లక్షల్లోని?
ఒక్కడైనా తగ్గాడా? ఇంకా మరి వీడు యూట్యూబ్ చూసుకోవచ్చు మీరు, ఒక్క రోజులోనే 1,00,000 ఫాలోవర్స్ తగ్గారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. యూట్యూబ్ నేను ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేయమని అడిగానా, ఫాలో అవ్వమని? నాకేంటి, నాకు నచ్చింది నేను చెప్తా. నీకు నచ్చితే చూడు, లేకపోతే పో. ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు, సేమ్ అటు 1,00,000 సబ్స్క్రైబర్స్, ఇటు 2,00,000 ఫాలోవర్స్ అయితే తగ్గారు. బాగా ఛానల్కి అయితే రిపోర్ట్ చేస్తున్నారు. వీడి డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు, కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. కాదు అంటేనేమో ఫీల్ అవుతావు, సిగ్గుండాలి కొంచెమన్నా. రే గిరి, నాకు ఫోన్ ఇప్పించినందుకు నువ్వు గొప్పగా దేవుడుగా నా దృష్టిలో. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. మా వాళ్ళు గుంజుకొచ్చి జైలు వేస్తారు, ఆ కుక్కను కూడా కొట్టారు, చెప్పులు దండ మెడకేసి ఎర్రిపూక. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఆయన మాట్లాడిన మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇంకా తన్నాలన్నా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అక్కడ ఉన్న ఇండియన్స్ ముందు ఆయన వెళ్ళి తన్నాలి. ముఖ్యంగా ఈ ఆడుండడో తెలియదు కానీ అక్కడ ఉన్న ఇండియన్స్ కానీ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ ఆడు కనపడితే కొట్టండి అని కోరుకుంటున్నాను. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్లా. మీరందరూ నన్ను క్షమించాలి నేను చేసిన తప్పులకి. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. తప్పు జోరులేంది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. ఏదో తప్పైపోయింది అంతే. తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసంతా. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరే అంటే ఆడికి దాంతో జ్ఞానం వచ్చింది. ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిలు కానీ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు, చత్తనా కొడకల్లా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏంటి